తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా ముగిసిన సందర్శకులతో కిటకిటలాడుతోంది. విద్యార్థులకు సమ్మిట్ విషయాలు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టూర్ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆయా విద్యా సంస్థల విద్యార్థులు గ్లోబల్ సమ్మిట్లోని స్టాళ్లను సందర్శించారు. నూతన విషయాలు తెలుసుకుంటూ ఆనందభరితులయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసినా సందడి మాత్రం కొనసాగుతూనే ఉంది. విదేశీ ప్రతినిధులకే కాదు, విద్యార్థులకు సైతం గ్లోబల్ సమ్మిట్ గురించి తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థుల్ని సమ్మిట్ కు సందర్శనార్థం తీసుకెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను చూస్తూ విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకున్నారు. ఏరోస్పేస్ నుంచి చేనేత టూరిజం వరకు అన్ని అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదిలాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు తయారు చేసిన వ్యవసాయ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది మాన్యువల్ గా మనం తీసుకొచ్చాం. కాస్ట్ అంటే 10,000 to 15,000 అయింది మాన్యువల్ చేయడానికి. నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మా డాడీ కూడా ఫార్మరే. సీజన్ రాగానే ట్రాక్టర్ పిలవాలి, లేబర్స్ ని విత్తనాలు వేయడానికి పిలవాలి. ప్రతి దానికి ఒకటేసారి అన్ని దొరకవు. సో అట్లా దానికి వెయిట్ చేసిన టైం అయిపోతుంది. సో అందుకే ఒకటేసారి అన్ని విధంగా పనులు చేసే మిషన్ ని నేను రెడీ చేశాను. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ రూపొందించిన స్కై రూట్ ఏరోస్పేస్, మూసీ పునరుజ్జీవం, పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తూ నేరాల్ని తగ్గిస్తున్న కార్యక్రమాలు, భారత్ ఫ్యూచర్ సిటీ, ఇన్ఫ్రా, ఫార్మా రంగాలు, వ్యవసాయం, చేనేత వస్తువులు ఇలా ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ అందరినీ ఆకర్షించింది. నగర, పట్టణ పరిసర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి ట్రైబల్ అంశాలతో పాటు ప్రాంతీయ వాతావరణం తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సముజ్వల తెలిపారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్యాబ్లలో, ఫోన్లలో పెట్టడం అనేది మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. కాబట్టి అది కొత్తగా నేర్చుకుంటున్నారు. ట్రైబల్ అనేది జనరల్ పబ్లిక్ గానీ, స్టూడెంట్స్ గానీ కొత్త విషయమే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక కూడా ఈ మూవీలో చూసే వాళ్ళు కుమ్ముకోయ డాన్సులు కానివ్వండి, మేడారం జాతర కానివ్వండి, అట్లనే స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఆ స్కూల్స్లో ఉన్న ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేదంతా కూడా వాళ్ళకి చాలా కొత్తదనంగా ఉంది. వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతున్నారు. ఈ డిపార్ట్మెంట్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్ మాకు వెల్ఫేర్ కోసం ఉన్నాయా అనేది వాళ్ళు కొత్తగా తెలుసుకోగలుగుతున్నారు. వివిధ పాఠశాలలు, కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు సాంకేతిక రంగానికి సంబంధించిన ఎక్కువ అంశాలు తమను ఆకట్టుకున్నట్లు వివరించారు. భవిష్యత్తులో తాము కూడా సాంకేతిక రంగాల్లో మునుముందుకు వెళ్లేందుకు ఈ సమ్మిట్ తమకు మంచి స్ఫూర్తినిచ్చిందని చెప్తున్నారు. ఈ సమ్మిట్, ఈ ఎగ్జిబిషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. లైక్ ఇక్కడ ప్రతి స్టాల్కి ప్రతి పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా we have some more spacious area and for each AI integrated లాగా నెక్స్ట్ different డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టూరిజం గురించి ఎక్స్ప్లోర్ చేసాము అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ AI తెలంగాణ పోలీస్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ కమింగ్ టు దిస్ వర్క్స్ రోబోటిక్ ప్రాసెస్ ఇదంతా ఎలా ఉంది, ఇదంతా ఇది దిస్ ఇస్ పబ్లిక్ షోకేస్ ఇస్ హైలీ innovative by the Telangana government. It is very great to come for all the public. ఇక్కడ వచ్చి మేము ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ చూడడం చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం మేము ఇవన్నీ చూసినప్పుడు. చాలా టాపిక్స్ పైన ఇన్వెన్షన్స్ జరిగాయి. దానివల్ల మాకు చాలా తెలుసుకున్నాం మేము. ఇంకొకటి ఇక్కడ కొన్ని స్కిల్స్ బాగున్నాయి, రోబోటిక్ కానీ, హ్యాండ్లింగ్, క్రాఫ్ట్ హ్యాండ్లింగ్ కానీ, మూసినది గ్రీన్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ చాలా బాగున్నాయి. మేము కూడా మాకు అలాంటి థాట్స్ వస్తున్నాయి. లిటరలీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇవి చూసి. ఇక్కడ ఇవన్నీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు, మా స్కూల్ తరపున వచ్చినందుకు అందరికీ. మేము కూడా ప్లాన్ చేస్తే ఇక్కడ మంచిగా వచ్చి సక్సెస్ఫుల్గా చేయాలని అనుకుంటున్నాము. మరో 3 రోజుల పాటు ఈ సందడి కొనసాగనుంది. ఇందులో మరింత మంది విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు.